దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నా వాక్య అంశము ప్రియులరా, ఆధ్యాత్మిక జీవితములో విశ్వాసి చేస్తూ ఉన్నటువంటి పోరాటములో ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి కొన్ని యుద్ధోపకరణాలను గురించి, ఆత్మీయ యుద్ధాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ప్రభు దాసునిగా నేను ప్రేరేపించబడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయములో ఉన్నటువంటి విశ్వాసులు, దేవుని బిడలైనటువంటి వారికి కలిగేటువంటి పోరాటాన్ని గురించి, ఆ శత్రువు ఉనికిని గురించి, ఈ పోరాటములో గెలుపొందడానికి విశ్వాసులకు ఉండవలసినటువంటి యుద్ధోపకరణాలను గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులరా, మన ఆధ్యాత్మిక జీవితం యేసు ప్రభుని నమ్ముకున్న తరువాత దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ యాత్రా జీవితములో మనం చేస్తున్నటువంటి భక్తి జీవితము ఒక పోరాటమయమైనటువంటి జీవితము అని నేను మీతో మాట్లాడుతున్నాను. చాలా మంది అనుకుంటారు, అయ్యగారు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత చాలా సుఖం దొరుకుతుంది, చాలా కష్టపడి ఇంతవరకు కష్టపడ్డాను, యేసు ప్రభుని నమ్ముకుంటే సుఖం దొరుకుతుంది కదండి అని అనుకుంటారు. నిజమే, యేసు ప్రభుని నమ్ముకుంటే మీ ఆత్మలకు సుఖం దొరుకుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ యొక్క ప్రతి కొదువ అవసరతను కూడా ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. అయితే ప్రియులరా, అదే సమయంలో యేసు ప్రభుని నమ్ముకున్న తరువాత ఒక పోరాటం ప్రారంభించబడుతుంది అన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. అవును ప్రియులరా, యేసు ప్రభువే ఈ లోకములో ఆయన చెబుతూ జీవించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నాను, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, జాగ్రత్త కలిగి మీరు జీవించండి అని ప్రభు లోకములో విశ్వాసులైన వారికి శ్రమ కలుగుతుంది అన్న విషయాన్ని ఆయన చెప్పి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన పరలోకానికి ఆరోహణుడైపోయాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు అంటున్నారు, అయ్యా మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, మాకే కష్టాలు లేవన్నయ్యా, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇంటిని చేర్చాం, పొలానికి పొలం కలిపాం, బండి కొనుక్కున్నాం, పెళ్లి చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది, పోరాటమే లేదన్నయ్య. దేవుని బిడ్డలారా గమనించాలి, ఒక వ్యక్తి ఆత్మీయముగా యేసు క్రీస్తు ప్రభువారిలో నిక్కచ్చిగా ఖచ్చితమైన విశ్వాస జీవితములో జీవిస్తూ ఉంటే, ఆ పరిశుద్ధుడైనటువంటి ఒక విశ్వాసికి శత్రువైనటువంటి వాడు ఉన్నాడు. ఆ శత్రువు ఎవరు అని అడిగితే, ఆది నుండి యేసు క్రీస్తు ప్రభువారికి శత్రువైనటువంటి సాతానుడే నేడు ఆయన బిడలమైన మనకు కూడా అతడు శత్రువై ఉన్నాడు. ఈ శత్రువు చేసేటువంటి పని ఎలాంటిది అని అడిగితే, వాక్యములో సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా ప్రియులరా? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె శత్రువైన సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. వాడు నిన్ను విడిచిపెట్టడు, ఎప్పుడు నిన్ను అపవిత్రతలోనికి పడద్రోయుదునా అని, ఎప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనము చేయుదునా అని, ఎప్పుడు నీ భక్తి జీవితములో పాపాన్ని ఎరగా వేసి నిన్ను ఆత్మీయ జీవితములో దిగజార్చాలా అని నిత్యము కూడా వాడు ప్రయత్నించేటువంటి దుష్టుడై ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని దాసునిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఆ శత్రువైనటువంటి సాతానుడు మనకి విరోధి, మనము శత్రువైన సాతానుడికి బద్ధ విరోధులం. మన ప్రభువైన యేసయ్యన్నా పడదు, మనమన్నప్పటికీ కూడా ఆ శత్రువైన సాతానుడికి పడదు. వాడేం చేస్తూ ఉంటాడో తెలుసా? ఎప్పుడూ నిన్ను ఏదో ఒక రీతిగా మాయమాటలు చేసి మభ్యపరిచి, నీకేదో ఒక శోధన, ఏదో ఒక పాపపు ఎరను వేసి నిన్ను శోధించాలని, నిన్ను ఆత్మీయ జీవితములో పడద్రోయాలని గర్జించు సింహము వలె వాడు తిరుగాడుతూనే ఉంటాడు. ఈ రోజున చాలా మంది భక్తిపరులు చెప్తున్నారు, అన్నయ్య మేము ప్రభువుని నమ్ముకున్న తరువాత ఏ విధమైనటువంటి శ్రమలు మాకు కలగడం లేదు, ఏ విధమైనటువంటి సాతాను దగ్గర నుంచి మాకే శోధనలు లేవు, మేము సంతుష్టిగా జీవిస్తున్నాము అని చెప్తున్నారు. అలాంటి సాక్ష్యాలను నమ్మమాకండి. ఒక వ్యక్తి పరిపూర్ణంగా యేసు ప్రభువులో ఉంటే, ఆత్మీయముగా దేవుడు కోరినంత పరిశుద్ధతలో, దేవుడు కోరినంత నీతిలో, వాక్యానుసారముగా ఒక వ్యక్తి జీవిస్తూ ఉంటే గనక శత్రువైన సాతానుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టడు. ఖచ్చితముగా ఆ వ్యక్తి మీద ఎప్పుడు నిరంతరము పోరాటము చేసేవాడై ఉన్నాడు. ప్రియులరా, ఇలాగ పోరాటము చేసే శత్రువైన సాతానుడు మన మీద పోరాటము చేయకుండగా మనతో మిత్రత్వము కలిగి ఉన్నాడంటే, నీవెక్కడో శత్రువుతో చెయ్యి కలిపేశావు, ఎక్కడో శత్రువైన సాతానుడితో పాపములో రాజీ పడిపోయావు గనుక నీకు శత్రువై ఉండవలసిన సాతానుడు నీకు మిత్రుడుగా మార్చబడిపోయాడు. నీ ఆధ్యాత్మిక జీవితములో ప్రియులరా, నీ ఆత్మీయ జీవితాన్ని పడద్రోసేశాడు. నేనంటాను ఒక మాట, ఒక విశ్వాసి తన విశ్వాస జీవితాన్ని కొలుచుకోవాలి అని అంటే గనక, నేనెంత విశ్వాసములో ఉన్నాను అని కొలవడానికి ఒక ఆత్మ సంబంధమైన కొలబద్ద ఏదైనా ఉంటే,
అది శత్రువైన సాతానుడితో మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటమే అని ఖచ్చితంగా ప్రభు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ప్రియులారా, నిజమే, నిరంతరము మనందరికీ కూడా ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువైనటువంటి వాడు సాతానుడు అని దేవుని దాసునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ శత్రువు వలనే మీలో కలుగుతున్న కొన్ని ఇబ్బందులు, మీలో కలుగుతున్న కొన్ని అనారోగ్యాలు, మీకు కలుగుతున్నటువంటి కొన్ని శ్రమలు, ఇవి శత్రువైన సాతానుడు వల్ల మీ కుటుంబాల్లో కొన్ని గలిబిలి పరిస్థితులు, విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ఈ మంచి రాత్రి ఆ శత్రువుని ఎలాగూ మనము జయించగలం, జయించడానికి మన దగ్గర ఉండవలసిన యుద్ధోపకరణాలు ఏంటి? ఈ చరిత్రను, ఈ భాగాన్ని నేను మీకు చెప్పకముందు ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని కొంచెం మీకు పరిచయం చేసి దైవ వాక్యములోనికి నేను వెళ్తాను. ప్రియులరా, ఈ న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయములో ఇక్కడ ఒక న్యాయాధిపతి చరిత్ర ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆ న్యాయాధిపతి పేరు ప్రియులరా యెఫ్తా. యెఫ్తా అనే మాటకు అర్థము తెరచువాడు, తెరవబడిన వాడు అని అర్థం. జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులరా తొలి దినాలలో రాజు లేనటువంటి పరిపాలనలో, న్యాయాధిపతుల పరిపాలనలో వారు ముందుకు కొనసాగుతూ ఉండేవారు. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చిట్ట చివరి వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు ఆ దినములలో రాజు లేడు గనుక ప్రజలు తమకిష్టమైన త్రోవకు వారు తొలగిపోయిరి అని వాక్యం సెలవిస్తుంది. రాజు లేక, కట్టడ లేక ప్రజలు తమకిష్టమైన త్రోవకు తొలగిపోతూ ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు న్యాయాధిపతులను ఏర్పరచుకుని న్యాయాధిపతుల ద్వారాగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఇలాగున ఎంతమంది న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తూ వచ్చారు అని అడిగితే, దేవుని వాక్యములో చరిత్ర ప్రకారముగా 13 న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తూ వచ్చారు. ఈ 13 న్యాయాధిపతులలో ప్రియులరా 9వ వాడుగా 6.5 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన న్యాయాధిపతి యెఫ్తా అని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. ఆనాటి దినములలో న్యాయాధిపతులు అనగా ఏమని పిలిచేవారో తెలుసా? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 27వ వచన ప్రకారముగా వారిని రక్షకులు అని పిలిచేవారు. రక్షకులు అని పిలువబడిన ఈ న్యాయాధిపతులే ప్రజల మధ్యన న్యాయాలు తీరుస్తూ రాజులు చేయవలసిన పనినంతటిని కూడా న్యాయాధిపతులే వారికి పరిపాలకులుగా, ఏలికలుగా, రాజులుగా పరిపాలన చేస్తూ ఉండేవారు. ఆ తదుపరి ప్రజలు అన్నారు, అయ్యా, అందరి రాజ్యాలకు రాజులు ఉన్నారు గనక మాకును రాజులు కావాలి అని చెప్పిన తరువాత అప్పుడు రాజుల నియామకం జరుగుతూ వచ్చింది. మెట్టుకు ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే ఈ న్యాయాధిపతి ఎవరు అని అడిగితే యెఫ్తా. ఇతడు ఎవరు అని అడిగితే గిలాదు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆశ్చర్యం ఏమంటే ఇతని తండ్రి పేరు గిలాదు, ఇతడు నివసిస్తున్న దేశము పేరు కూడా గిలాదు. జాగ్రత్తగా గమనించాలి. ఇతడు తండ్రి పేరు గిలాదు, ఇతని యొక్క నివసిస్తున్నటువంటి దేశము పేరు కూడా గిలాదు అని దేవుని నామములో మీకు మనవి చేస్తున్నాను. గిలాదు దేశములో గిలాదు అని చెప్పబడిన వ్యక్తికి 2 భార్యలున్నారు. ఒక ఆమె పెండ్లి భార్య, రెండవ ఆమె ఉంపుడు గత్తె. పెండ్లి భార్యకు కొంతమంది పిల్లలు పుట్టారు. ఉంపుడు గత్తెకు కూడా ఒక కుమారుడు జన్మించాడు. పెండ్లి భార్యకు కొంతమంది పిల్లలు కలిగినప్పుడు వారితో పాటు ఈ ఉంపుడు గత్తెకు పుట్టినటువంటి కుమారుడైన యెఫ్తా కూడా వారితో పాటు కలిసి పెరగడం ప్రారంభించాడు. జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి ప్రియులారా. ఇలాగూ పెరగడం ప్రారంభించిన తరువాత కాలక్రమేణా ఈ బిడ్డలందరికీ యుక్త వయసు వచ్చిన తరువాత పెండ్లి భార్యకు పుట్టినటువంటి కుమారులకు, ఈ వేశ్యకు, అన్యురాలుకి పుట్టినటువంటి ఈ కుమారుడికి మధ్యన వైరం ఏర్పడి వీళ్ళేమని చెబుతూ వచ్చారో తెలుసా? అయ్యా, నీవు మేము ఒక తండ్రికి పుట్టిన పిల్లలమే అయినా, నీ తండ్రి మా తండ్రి ఒక్కడే అయినా, నీలో మాలో ప్రవహించే రక్తము ఒక తండ్రిదే అయినా, నీవు మా ఇంటిలో కలిసి మాతో పాటు కలిసి పెరగడానికి వీల్లేదు. నీ వెంటనే మా దేశాన్ని విడిచిపెట్టి నీవు దూరంగా వెళ్ళిపోమని చెప్పి వీళ్ళు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచన చేయండి. యెఫ్తా ఎవరు అని అడిగితే పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. యెఫ్తా ఎవరు అని అడిగితే పాపము చేసిన వాడు కాదండి. యెఫ్తా నీతిమంతుడు. ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనములో మీరు చూడగలిగితే అక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? విశ్వాస వీరుల యొక్క పట్టిక దేవుడు అక్కడ రాయిస్తూ అందులో యెఫ్తా పేరును కూడా దేవుడు వ్రాయించినట్లుగా చూస్తున్నాం. యెఫ్తా కూడా విశ్వాస వీరుడుగా, విశ్వాస వీరుల పట్టికలో చేర్చబడినటువంటి వాడు. విశ్వాస వీరుడైనటువంటి యెఫ్తా, పాపము చేయనటువంటి యెఫ్తా
ఎందుకు ఈ దేశము నుంచి వెళ్ళిపోవాలి అని అడిగితే, నేనేం తప్పు చేశానని ఈ దేశము నుంచి నన్ను వెళ్ళిపోమంటున్నారు అని అడిగితే, వాళ్ళు మోపుతున్నటువంటి కారణం ఏంటో తెలుసా? నీవు తప్పుదము చేయలేదు, నీలో పాపము లేదు, గాని నీ తల్లి పాపము చేసింది, నీ తల్లి అన్యురాలు, నీ తల్లి వేశ్య, నీ తల్లి తండ్రి చేసిన పాపాన్ని బట్టి మేము నిన్ను శిక్షిస్తున్నాము, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడైనటువంటి యెఫ్తా, నీతిమంతుడైనటువంటి యెఫ్తా ఎందుకు ఈ శిక్షను అనుభవించవలసి వస్తుంది అని అడిగితే, తను చేసిన తప్పిదాన్ని బట్టి కాదు, తన తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి ఈ కుమారుడికి శిక్ష విధిస్తూ ఉన్నారు. దేవుని ధర్మశాస్త్రం ఏమని చెబుతుందో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 16వ వచన ప్రకారముగా, తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి బిడ్డలకు శిక్ష విధించకూడదు. తల్లిదండ్రులు పాపము చేస్తే ఆ పాపపు శిక్షను బిడ్డల మీదకు రానియకూడదని దేవుని ధర్మశాస్త్రం చాలా బాహాటముగా స్పష్టముగా తెలియచేస్తూ ఉన్న సంగతి. ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి పండితులు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి ధర్మశాస్త్రోపదేశకులైనటువంటి వారు వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఏమంటున్నారు తెలుసా? నీవీ దేశము నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవులారా, క్రైస్తవ విశ్వాసులారా, దేవుని నామములో మనవి చేస్తున్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ఆరాధనకు వెళుతున్న క్రైస్తవులారా, ఈ గ్రంథాన్ని పఠిస్తున్నావే తప్ప దీనిని అనుసరించి జీవించగలుగుతున్నావా? ఈ గ్రంథాన్ని బోధిస్తున్నావే తప్ప ఈ వాక్యానుసారముగా నీ జీవితాన్ని మలుచుకోగలిగావా? ఒక అలంకార ప్రాయముగా నీ చేతిలో ఒక పుస్తకాన్ని కలిగి ఉన్నాను అని నీవు అనుకుంటున్నావే కానీ, ఇది దేవుని స్వరమని, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడని, ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని, నిన్ను సరిచేస్తున్నాడని, నిన్ను తన మార్గములో నడిపిస్తున్నాడని ఎప్పుడైనా ఈ వాక్యాన్ని పఠిస్తున్నా నీవు నీ జీవితంలో ఆ మార్పును కలిగిన వ్యక్తివిగా క్రీస్తు స్వరూప్యము నీలో ఏర్పడినదా? వాక్యాన్ని చదువుతూ చదువుతూ చదువుతూ, వాక్యాన్ని ప్రకటిస్తూ 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 విశ్వాసులైనటువంటి వారు వాక్య జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు కానీ వాక్యములో ఉన్న దేవుని స్వరూపములోనికి మార్చబడలేకపోతూ ఉన్నారు. దేవుని దాసునిగా నేను మనవి చేస్తున్నాను, నా ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చినది వాక్య జ్ఞానాన్ని పెంచుకోవడానికి కాదు. ఒకవేళ అలాగూ దేవుడు మనకిస్తే ఈ గ్రంథాన్ని ఆదికాండము 1వ వచనము నుండి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు కంఠోపాఠముగా ఈ గ్రంథాన్ని నువ్వు పఠించగలిగినా, కంఠోపాఠముగా దీన్ని అభ్యాసము చేసిన నీవు నీ జీవితములో పరిపూర్ణుడవు కాలేవు అన్న విషయాన్ని ఖచ్చితంగా దేవుని దాసునిగా నేను ధృవీకరిస్తున్నాను. ఎందుచేతనో తెలుసా? దీనిని పఠించడం కాదు ప్రభుకి కావలసింది, దీనిని ధ్యానిస్తూ, దీనిని బోధిస్తూ, దీనిని చదువుతూ, దీనిలో ఉన్నటువంటి దేవుని స్వరాన్ని, దేవుని స్వభావాన్ని నీవు అలవర్చుకుని దైవ స్వభావములోనికి నీవు మార్పు చెందవలసిన అవసరత ఉంది అన్న విషయాన్ని దేవుని సేవకునిగా ఈ రాత్రి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్యాన్ని పఠించిన వారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు, ధర్మశాస్త్రములో ప్రావీణ్యులైనటువంటి వారు, ధర్మశాస్త్రములో రాయబడినట్లుగా తల్లిదండ్రుల పాపాన్ని బట్టి బిడ్డలను శిక్షించకూడదు అని చెప్పిన యెఫ్తా నీతిమంతుడైనా తప్పిదము చెయ్యని వాడైనా తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి ఈ కుమారుణ్ణి ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే వీళ్ళు అలాగూ చెప్పారో ప్రియులరా, ఈ యెఫ్తా చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా? ఇతడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడే అయినప్పటికీ కూడా ఇతడు ఏం చేశాడో తెలుసా? వాళ్లతో తిరిగి ఎదురాడలేదు, వాళ్లతో తిరిగి పోరాడలేదు, వాళ్లతో తిరిగి వాద్విగానికి దిగలేదు ప్రియులరా. వెంటనే అతడు ఏం చేశాడో తెలుసా? ఆ దేశాన్ని విడిచిపెట్టి దూరంగా ఉన్న టోబు దేశానికి అతడు ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఈ మంచి రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ సోదరి సోదరుడా, ఆలోచన చేయి. వాక్యానికి విరుద్ధముగా ఈ బిడ్డ మీద బోధకులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు ధర్మశాస్త్రానికి విరుద్ధముగా తను తెయ్యని తప్పుకి తనకు శిక్ష విధించి ఆ దేశములో నుంచి బయటికి వెళ్ళిపోమని మాట్లాడారు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నా ప్రియ క్రైస్తవ విశ్వాసులకు, పరిశుద్ధులైన దేవుని బిడ్డలకు నేను మనవి చేస్తున్నాను, అమ్మా, వింటున్న వాక్యానుసారంగా నీ జీవితాన్ని జీవిస్తున్నావా? ఇలాంటి సభలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. రవికుమార్ తర్వాత ఇంకొక బోధకుడు వస్తాడు, ఇంకో బోధకుడు తర్వాత ఇంకొక బోధకుడు వస్తాడు. ఈ స్థలాలలో అనేక దైవజనులు వస్తుంటారు, బోధిస్తుంటారు, మనము వస్తుంటాం, వింటుంటాం.
వస్తూ వింటూ వెళుతున్నటువంటి నీ జీవితంలో ఎంతవరకు మార్పు కలిగి నువ్వు వాక్యానుసారంగా జీవించగలుగుతున్నావు? దేవుని దాసునిగా ఆత్మలో వేదనతో ఈ మాటలు చెప్తున్నాను ప్రియులరా. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయాన్ని మీరు ధ్యానించగలిగినట్లయితే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. అక్కడ ఒక రోజున దావీదు ఏలుబడిలో ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైనటువంటి కరువుని 3 సంవత్సరాలు వారు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ 3 సంవత్సరాలు ఎంత భయంకరమైన కరువో తెలుసా? అనేక మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. పొలాలు ఎండిపోయాయి, ఆహార నిల్వలు తగ్గిపోయాయి, జన నష్టం, ప్రాణ నష్టం కలుగుతూ వచ్చింది. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధానంలో ప్రార్థించవలసిన దావీదు ప్రార్థించడం మానేసి 3 సంవత్సరాలు అలానే ఉన్నాడు. అయితే 3వ సంవత్సరములో దేవుని సన్నిధానంలో మోకరించి, నా కరువుకు కారణమేంటి ప్రభువా అని దేవుని దగ్గర అడగడం ప్రారంభించాడు. ఈ రోజున మీ కుటుంబాల్లో కూడా కొన్ని జరగకూడని కార్యాలు జరుగుతున్నాయి కదా. నీ కుటుంబంలో కూడా నీ ఆర్థిక వ్యవస్థ, నీ సంపాదనను బట్టి ఇంత నిలవుండాలి నెలాఖరుకి. నీ బిడ్డలు ఇది చదివించాలి అని అనుకున్నావు, వాడు ఒకటి చదువుతున్నాడు. నీ బిడ్డ వివాహం ఇలాగూ చేయాలనుకున్నావు, ఆమె ఇంకొకటి తలస్తూ ఉంది. నీ కుటుంబంలో ఇలాగూ జరగాలి అని అనుకుంటున్నావు, వేరొకటి జరుగుతుంది. నీవు తలంచినది ఒకటైతే జరుగుతున్నది మరొకటేంటి? నీవు అనుకుంటున్నది ఒకటైతే మరొకటి జరుగుతుందేంటి? ఎందుకు ఇలా జరుగుతుంది గమనించావా? ప్రభు దగ్గర అడిగావా? ప్రార్థన చేశావా? ప్రభువా ఎందుకు ఇలా జరుగుతుందని? దావీదు 3 ఏండ్లు తరువాత మోకరించి దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పాడు, దావీదు, నీ దేశం మీదకి కరువు రప్పించడానికి గల కారణం ఏంటని అడిగితే, మీ సౌలు రాజు, మొదటి రాజైన సౌలు గిబియోనీలతో సంధి చేసుకుని వాళ్లను చంపను అని వాగ్దానము చేసి వాళ్ళందరినీ కూడా చంపించేశాడయ్యా. ఆ ప్రజలు చేసినటువంటి ఆర్తనాదాలు నా చెవికి వినపడ్డాయి. అందుకొరకు మాట తప్పిన సౌలును బట్టి, గిబియోనీలను హతము చేసిన దానిని బట్టి నేను నీ దేశం మీద ఉన్న క్షేమస్థితిని తీసివేశాను, నా హస్తము నీ దేశం మీద బరువుగా ఉంచాను అని చెప్పాడు. ఈ మాట వినగానే దావీదు ఏం చేయాలో తెలుసా? కరువును పంపించిన వాడు దేవుడు గనక ఆ దేవుడే ఆ కరువు నుంచి తప్పించగలడని దేవుని దగ్గర ఉపవసించి కన్నీరు కార్చి ప్రార్థించి, మరలా తిరిగి నా దేశానికి క్షేమస్థితిని కలగచేయి ప్రభువా అని ఆయన ప్రార్థించాలి. దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దు, దేవుని కుటుంబాలైనటువంటి మనవి, క్రీస్తు ప్రభువుని అధిపతిగా కలిగి ఉన్న మన కుటుంబాలలో ఒకవేళ నష్టమో కష్టమో భయంకరమైన విపత్తు నీ జీవితంలో కలిగిన, నేను చెబుతున్నాను, ఏ శరీరిని కూడా ఆధారం చేసుకోవద్దు, ఏ శరీరిని కూడా ఆశ్రయించొద్దు. దేవునిని కాదని మనుష్యులను ఆధారము చేసుకునేవాడు శాపగ్రస్తుడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ శరీరాన్ని నువ్వు ఆధారం చేసుకోక నీ నమ్మదగిన నీ దేవుని మీద ఆనుకో, దేవుడు అద్భుతం చేస్తాడు. దావీదు ఈ విషయాన్ని విస్మరించి అతడేం చేశాడో తెలుసా? గిబియోను పెద్దల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో అంటున్నాడు, అయ్యా, మీ వారిని మా రాజు చంపించాడు గనక మా దేశం మీదకి దేవుని కరువు పంపించాడంట. ఈ కరువు నుంచి తప్పించబడ్డానికి మేమేం చేయాలో చెప్పండి అయ్యా అని అడిగితే, వాళ్ళు కక్ష భూని ఎప్పటి నుంచో ఇలాంటి అవకాశం కొరకు ఎదురు చూస్తున్న గిబియోను పెద్దలు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా దావీదుతో? మమ్ములను చంపించిన ఆ రాజైన సౌలుకు పుట్టిన సంతానం ఎంతమంది అయితే భూమి మీద నిలిచి ఉన్నారో వాళ్ళందరినీ మాకు అప్పగించండి, ప్రాణానికి ప్రాణముగా వాళ్ళను తీసుకుని వెళ్ళి ఒక పర్వతం మీద ఉరివేసి వాళ్ళను చంపుతాము, అప్పుడు మా పగ చల్లారుతుంది అని చెప్పి ఒక కుతంత్రపు ఆలోచన వాళ్లకు చెబుతూ వచ్చారు. ఎప్పుడైతే ఈ మాటను అతడు స్వీకరించాడో, ఈ మాట విన్నటువంటి దావీదు ఆయన ఏం చేశాడో తెలుసా ప్రియులారా? తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి బిడ్డలకు శిక్ష విధించకూడదు అన్న మాటను విస్మరించి దావీదు ఆ బిడ్డలను తీసుకుని వెళ్ళి వాళ్లకు అప్పగించేశాడు. సౌలుకు పుట్టిన బిడ్డలందరినీ ఆ దేవుని బిడ్డలారా ఆ యొక్క పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి సూర్యోదయం మొదలుకుని వరివేసి వారిని చంపగా సూర్యాస్తమయము లోప ఆ శవములను పాతి పెట్టవలసిన దావీదు శవములను పాతి పెట్టలేదు సరికదా, ఆ శవములను అలాగే ఉంచేశాడు. తల్లి అయినటువంటి రిస్పా అనేక మాసములు ప్రియులరా ఆ శవములను కాపు కాస్తూ వచ్చింది. ఈ బలి జరిగినప్పటికీ సౌలు బిడ్డలు అందరూ ఉరివేసి చంపబడినప్పటికీ దేశం మీదకి మాత్రం క్షేమము కలగలేదు. కారణమేంటో తెలుసా? వాక్యానికి విరుద్ధముగా దావీదు ప్రవర్తించాడు కాబట్టే, వాక్యానికి విరుద్ధముగా అతడు ప్రవర్తించాడు కాబట్టే
ఈ మంచి రాత్రి నా ప్రియ క్రైస్తవ జనాంగమా, దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినడము కాదు తల్లి, వాక్యానుసారముగా నువ్వు జీవించాలి. వాక్యాన్ని వినడం కాదు నా ప్రియ సోదరుడా, వాక్యానుసారమైనటువంటి రూపాంతరపు అనుభవము నీ జీవితంలో కలిగిన వ్యక్తివిగా నీ ఉండాలని దేవాది దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే ఈ యొక్క యెఫ్తా వారు కాదనగానే ఆ టోబు దేశానికి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన వెంటనే జరిగిన సంభవం ఏంటో తెలుసా? ఇదిగో ప్రియులరా, అమ్మోనీయులు ధ్వజమెత్తి వారి మీదకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధం ప్రారంభమవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అమ్మోనీయులు ధ్వజమెత్తి ఇశ్రాయేలు ప్రజల మీదకు వచ్చారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ప్రియులరా భయకంపితులై, అమ్మోనీయులు మన మీదకి ధ్వజమెత్తి యుద్ధానికి వస్తున్నారని దేవుని బిడ్డలారా ఎంతో భయాందోళనలతో నింపబడిపోయారు. ఇంతవరకు కూడా ఇశ్రాయేలు ప్రజల వైపు కనులెత్తి చూడడానికైనా ధైర్యము సరిపడినటువంటి అమ్మోనీయులు ఎవరో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 3వ వచన ప్రకారం అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని 10 తరముల తరువాత వారైనా దేవుని సమాజములో చేరకూడదు అని చెప్పి దేవుని చేత వెలివేయబడిన జనాంగమైనటువంటి శత్రువైన సాతానుడికి సాదృశ్యమైనటువంటి అమ్మోనీయులు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల వైపు కనులెత్తి చూడడానికైనా ధైర్యము సరిపడినటువంటి అమ్మోనీయులు ఇప్పుడు ఎలాగ ధ్వజమెత్తి వస్తున్నారు? దేవుని బిడ్డలారా, అమ్మోనీయుల బలం పెరిగిందా? లేనే లేదు, ఇశ్రాయేలీయుల బలము తగ్గింది. ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలు అంటున్నారు, అన్న ఇదివరకు మాకు శ్రమలు లేవు, ఈ మధ్యన సాతానుడు బలం పెరిగిపోయింది, మా కుటుంబంలో చాలా శ్రమలు కలుగుతున్నాయన్నా, చాలా ఇబ్బందులు కలుగుతున్నాయన్నా, మునుపెన్నడూ లేని ఇబ్బందులు, ఆటంకాలు, ఇరుకులు, శ్రమలు కలుగుతున్నాయన్నా. కారణం ఏంటన్నా? నేనంటాను దేవుని బిడ్డలారా, మీ సాతానుడు బలం పెరగడం కాదు, విశ్వాసులారా నీ ప్రార్థన బలం తగ్గింది. నీ ప్రార్థన బలం తగ్గింది కాబట్టే శత్రువైన సాతానుడు మునుపు కన్నులెత్తి నీ వైపు చూడడానికైనా ధైర్యము సరిపడినటువంటి వాడు ఇప్పుడు విల్లెత్తు పట్టి నీ దగ్గరికి యుద్ధానికి వస్తున్నాడు. కారణం సాతానుడు బలం పెరిగి కాదు, క్రైస్తవులలో వారి ఆత్మశక్తి తగ్గి బలాఢ్యుడైన ఒక్కడు ఆ దేశపు సరిహద్దును బయటికి దాటగానే వీళ్ళేమంటున్నారు తెలుసా? ఇశ్రాయేలులకు శత్రువులైన అమ్మోనీయులైన సాతానుకు దేవుని బిడ్డల పోలికగా ఉన్న అమ్మోనీయులు ధ్వజమెత్తి ఇశ్రాయేలుల మీదకి యుద్ధాన్ని ప్రకటించారు. వెంటనే ఇశ్రాయేలు ప్రజలు ఆలోచన చేసి, ఇంతవరకు కూడా మన మీదకి యుద్ధానికి రానటువంటి వీళ్ళు ఇప్పుడు యుద్ధానికి వచ్చారు అనంటే మన మధ్యన ఉండవలసిన బలాఢ్యుడైన యెఫ్తా మన మధ్యన లేడు కాబట్టే కదా మనము వెళ్ళి వెంటనే యెఫ్తాను మన మధ్యకు తీసుకుని రావాలని వెంటనే ప్రయాణమై ఆ యొక్క గిలాదు పెద్దలందరూ బయలుదేరి టోబు దేశానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు టోబు దేశానికి వెళ్ళిన తరువాత యెఫ్తాతో అంటున్నారు, యెఫ్తా నీవు వెంటనే మా దేశానికి రావాలి, మాకు విజయము కావాలి. శత్రువులైన అమ్మోనీయులు ధ్వజమెత్తి మా మీదకు యుద్ధానికి వస్తున్నారయ్యా, నీవు వచ్చి వారితో యుద్ధము చేసి మాకు విజయమును దయచేయాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. యెఫ్తా ఏమంటున్నాడు తెలుసా? నేను వేశ్య కుమారుణ్ణి కదయ్యా, నేను అన్యురాలి కుమారుణ్ణి కదా, మీ దేశములో జీవించడానికి కూడా అర్హత లేనటువంటి వాడునని మీరు నన్ను వెలివేశారే, అలాగ వెలివేయబడిన నా జీవితము ఇప్పుడు మీ దేశానికి ఎలాగ నేను రాగలను? వీళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇక మీదట నీవు మా దేశానికి ప్రధానివి అని చెప్పారు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. వెలివేయబడినటువంటి యెఫ్తా, వేశ్య కుమారుడని చెప్పబడిన యెఫ్తా, అన్యురాలు కుమారుడని చెప్పబడిన యెఫ్తా ఇప్పుడు ఏమని ఆ దేశానికి వస్తున్నాడు తెలుసా? ప్రధానిగా తిరిగి ఆ దేశానికి వస్తున్నాడు. ప్రియ నేస్తమా, దేవుని బిడ్డలారా, ఈ ప్రాంగణములో ఉన్న ప్రియ క్రైస్తవ సోదరి సోదరులారా, క్రైస్తవ వేత్తరులారా, ఈ రోజున దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వ్యభిచారివైనా, దొంగవైనా, త్రాగుబోతువైనా, నిన్ను స్థానిక సంఘాలు వెలివేసిన, సేవకులు నిన్ను రావద్దని చెప్పినప్పటికీ, నీ భార్య నిన్ను నిందించిన, నీ భర్త నిన్ను నిందించిన, సమాజము నీ మీద వ్యభిచారి అని ముద్ర వేసిన, నువ్వు వ్యభిచారివైనా, త్రాగుబోతువైనా, ఎవరికి నువ్వు అక్కరరాని సొత్తుగా నువ్వు ఉన్నప్పటికీ ఈ రాత్రి నా యేసు నీవు కావాలని కోరుతున్నాడు. నా యేసు నువ్వు కావాలని కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ గ్రామములో, ఏ దేశములో, ఏ కుటుంబములో
నీవు వెలివేయబడ్డావో, తక్కువ చేయబడ్డావో, చులకన చేయబడ్డావో, అదే గ్రామములో నిన్ను అభివృద్ధి పరిచి, అదే దేశములో నిన్ను వర్ధిల్లింపచేసి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తినిగా, ఒక అత్యున్నతమైన వ్యక్తినిగా నిన్ను తూలనాడిన వారు నీ దగ్గరకు వచ్చి గౌరవం ఇచ్చేటట్లుగా నా దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడని దేవుని దాసునిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ రాత్రి మిక్కిలి అనుకూల సమయం. ఈ దూరశ్రవణ యంత్రము ద్వారాగా, ఈ మైక్ ద్వారాగా వింటున్నటువంటి ప్రజలు ఎవరైనా, లేక ఏదో ఒక పనిపాట్లలో ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణములో, ఈ మిళితమైన జనములో ఒక మూల కూర్చుని వింటున్న వారు ఎవరైనా ఇంకా యేసును అంగీకరించని వారు ఉంటే, నీ జీవితం శ్రమలో ఉంటే, కొదువులో ఉంటే, అవమానముతో ఉంటే, ఆవేదనలో ఉంటే, ఒకవేళ మాదక ద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు బానిసమైపోయి నీవు ఉంటే, ఈ రాత్రి ప్రభు నీకు ఆహ్వానం పలుకుతున్నాడు. నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగినటువంటి వాడు, నీ బ్రతుకులో విలువను తేగలిగినటువంటి వాడు, నిన్నొక మనిషిగా నిలబెట్టగలిగినటువంటి వాడు నా యేసు క్రీస్తు ప్రభువారండి. పెంట కుప్పల మీద ఉన్న వారిని హెచ్చించే దేవుడండి. జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి నాలాంటి వెర్రి వారిని ఎన్నుకుని లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరముగా వాడుకుంటున్న దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెఫ్తా యుద్ధం చేయడానికి వచ్చాడు. చేయడానికి వచ్చినటువంటి యెఫ్తా, అతడు చేపట్టిన మొట్టమొదటి ఆయుధం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. అతడు చేపట్టిన మొట్టమొదటి ఆయుధం ఏంటో తెలుసా ప్రియులారా? ప్రార్థన అనే ఆయుధం. 3 ఆయుధాలు మీకు ఇస్తానని చెప్పాను. మొట్టమొదటి ఆయుధాన్ని నేను మీతో చెప్తున్నాను. అపవాదిని గెలవడానికి, శత్రువుని తరిమి కొట్టడానికి, సాతానుని దేవుని బిడ్డలారా సంహరించడానికి క్రైస్తవ విశ్వాసుల దగ్గర ఉండవలసిన ప్రధానమైన ఆయుధం ప్రార్థన. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులారా, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? క్రైస్తవ భక్తి పరులారా, మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన కలిగిన వారుగా ఉన్నారా? మీ సంఘములలో ప్రార్థన ఉందా? ఒక వ్యక్తి జీవితంలో శత్రు కార్యాలు జరగడానికి కారణం ఏంటో తెలుసా? వ్యక్తికి దేవుని కాపుదల లేకపోవడం. నీ ఇంటిలోనికి శత్రువు వస్తున్నాడు, నీ భర్తను చెరపట్టాడే, నీ బిడ్డలను చెరపట్టాడే, నీ కుటుంబ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాడే. దేవుని బిడ్డలుగా నీ కుటుంబములో ఉండవలసినటువంటి సంతోషం, దేవుని కుటుంబముగా నీ ఇంటిలో ఉండవలసిన ఆనందం లేకుండా నీ ఇంటిలో జరుగుతున్నటువంటి శత్రు కార్యాలకు సంభవం ఏంటో తెలుసా? శత్రువైన సాతానుడు నీ ఇంటిలో వారిని చెరపట్టాడే. ఎలాగ వచ్చాడు శత్రువు నీ ఇంటిలోనికి? ఎలాగ వచ్చాడు శత్రువు నీ ఒంటిలోనికి? నీకు ప్రార్థననే కంచె లేదు గనుకనే ఆ ప్రార్థననే కంచె లేనటువంటి వ్యక్తులను సాతానుడు చెరపట్టి ప్రియులారా వ్యాధులకు, బాధలకు, శోధనలకు, శ్రమలకు గురి చేస్తాడు. ఎప్పుడైతే ప్రార్థననే కంచె మనం కలిగి ఉంటామో, ఆ ప్రార్థననే కంచెను దాటి రావడానికి శత్రువైన సాతానుడికి అవకాశము లేదు. అందుకనే ప్రియా స్నేహితులారా, దేవుని దాసునిగా మనవి చేస్తున్నాను. ఎవరైనా చెల్లాయి తమ్ముడు, నీ వ్యక్తిగత జీవితములో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. నీ కుటుంబ జీవితములో కుటుంబ ప్రార్థన ఉండాలి. నీ సంఘ జీవితములో సంఘ ప్రార్థన ఉండాలి. రోజుకి ఎంతసేపు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? రోజుకి ఎంతసేపు క్రైస్తవుడా నువ్వు ప్రార్థనలో గడపగలుగుతున్నావు? చాలా మంది ప్రార్థన జీవితం క్రైస్తవులు ఎలాగుందని అడిగితే, అలంకారప్రయమైనటువంటి ప్రార్థన. మోకాళ్ళేసి చాలా కాలమైంది, కన్నీరు కార్చి చాలా కాలమైంది, ఉపవసించలేకపోతున్నానన్నయ్య. మరి నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తున్నావు సోదరుడా? దేవుని బిడ్డలారా చెబుతున్నారు చాలా మంది. అన్నా, నేను వచ్చేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుంటాను, అంత బయటకు వెళ్ళేటప్పుడు, షూస్ వేసుకునేటప్పుడు, లేకపోతే ఆ క్యాలెండర్లో వాక్యం చదువుకునేటప్పుడు, బయటకు వస్తూనో, బండి స్టార్ట్ చేస్తూనో, కారులో కూర్చునో ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నీకు వందనాలు, ఆమేన్. ఇదే ఒక చిన్న ప్రార్థన. ఇంతకు మించి ప్రార్థనా జీవితం ఎదగడం లేదు. ఇంతకు మించి ప్రార్థనా జీవితంలో అభివృద్ధి కలగడం లేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది సేవకులు సైతం ఎక్కడ పడితే అక్కడ ప్రకటించడానికి వెళ్ళిపోతున్నాను బ్రదర్. రేపు ఇక్కడ, ఎల్లుండి ఇక్కడ, అవతల ఎల్లుండి ఇక్కడ. మంచిదే సోదరుడా, నువ్వు వెళుతున్నావు, ప్రకటిస్తున్నావు, మంచిదే. నువ్వు ప్రకటిస్తున్నంతగా ప్రార్థించగలుగుతున్నావా? ప్రార్థన అనేది ఒక అవిశ్వాసి జీవితానికి ఆయువు వంటిది అన్న విషయాన్ని దేవుని దాసునిగా నేను మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. దౌర్బల్యం ఏంటంటే, క్రైస్తవులైనటువంటి వారికి
చాలా మందికి నేటికి కూడా ప్రార్థన యొక్క నిర్వచనం తెలియదు. ప్రార్థన ఎలాగూ ప్రారంభించాలో తెలియదు, ప్రార్థన ఎలాగ ముగించాలో తెలియదు. చాలా మందిని ఏం చేస్తున్నాం తెలుసా, ప్రార్థన ప్రారంభం మాత్రమే మనకు తెలుసు. అంత భోజనం పెట్టుకుంటాం, అది గనక మంచి కూర అయితే గనక ఆ భోజనం ముందు ప్రార్థన చేయమని అన్నాం అనుకోండి, అది మంచి బిర్యానీ అయితే గనక ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా, తండ్రి ప్రభువా నీకు వందనాలు, ఇచ్చిన ఆహారం కొరకు వందనాలు, ఆమేన్. ఆ భోజనం అంతా తినేస్తాడు. తినేసిన తర్వాత ఏంటో బ్రదర్ ఇంటికి వెళ్ళాను కానీ డైజెషన్ కాలేదు బ్రదర్, ఇండైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ. భోజనం అంత తిన్నాను, బిళ్ళలన్నీ మింగాను. ఎందుకో తెలుసా, నేను అంటాను దేవుని బిడ్డలారా, భోజనం భుజించడానికి ముందు ప్రార్థించుకున్న విశ్వాసులారా, భోజనం అయిన తర్వాత కూడా ఒక నిమిషం ఆగి, ప్రభువా తినిన ఈ ఆహారాన్ని ఆశీర్వదించి నీ కృపలో అరుగుదలను, క్షేమాన్ని, ఈ బలాన్ని నీకు వినియోగించడానికి నీ కృప నాకు దయచే ప్రభువా అని భోజనానికి కూడా ఒక ముగింపు ప్రార్థన చేయాలి. పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాడు, ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు, దెయ్యాలు అవి ఇవి కనపడతాయి అంటాడు. వచ్చిన తర్వాత మంచం మీదకి రాగానే ప్రార్థన చేసుకోవాలంటే ఎలాగ సోదరుడు అని అడగానే మంచం మీద పడుకోగానే యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తాన్ని చిమ్ముతున్నాడు అనమాట. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చెప్పి సతానా పో 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 అని చెప్పి ఆమేన్ అని పడుకుంటాడు. మరలా తెల్లవారుదామని వచ్చి అంటాడు, అన్నయ్య ఏంటో రాత్రి అంతా నిద్ర పట్టలేదు, ఏమైంది నాయన అని అడిగితే, ఏదో మువ్వల చప్పుడు వినపడుతుందన్న, గుండెల మీదకి వచ్చి భరతనాట్యం చేస్తున్నట్టున్నాయి. అదేంటి సోదరుడా, సాతానా పో అన్నావు కదా, మరలా దెయ్యం నీ గుండెల మీదకి వచ్చేందుకు నాట్యం చేస్తుంది అని అడిగితే, ఏమోనన్నా, ఏమని ప్రార్థన చేస్తావు, సాతానా పో అన్నాను. సాతానా పో అన్నావు, అది పోయింది. పోయిన తర్వాత దూరంగా వెళ్ళి చూసింది 10 నిమిషాలు. నన్ను పొమ్మన్నాడు, ఎవరినైనా రమ్మంటాడా అని. నువ్వు వాడిని పొమ్మన్నావు, ఎవరిని రమ్మనలేదు. పోయింది దెయ్యం, మంచిది కాదు, బయటికి పోయింది. దేవుణ్ణి రమ్మంటావేమో చూసింది, నువ్వు రమ్మనలేదు గనక పోయింది. 10 నిమిషాలు ఆలోచించింది, ఎవరిని రమ్మనలేదు గనక ఖాళీగా ఉంది గనక మళ్ళీ 7 దెయ్యాలు తీసుకుని మళ్ళీ నీ లోపలికి వచ్చి భరతనాట్యం మొదలు పెట్టింది. సాతాను పోవాలి, దేవుడు రావాలి. దురాత్మ పో, దైవాత్మ. సంపూర్ణ ప్రార్థన ఇది. ఈ ప్రార్థన నేర్చుకోవాలి. చాలా మంది మీ ప్రార్థన అని అనగానే కళ్ళు మూసుకుని మొదలు పెడతాం. తండ్రి ప్రభా నీకు వందనాలు నాయనా, ఇదిగో ప్రభువా గజ్జి కుక్కను పందిని నాయనా, ఇదిగో పెంట మీద దాన్ని ప్రభువా, కుళ్ళిపోయిన దాన్ని నాయనా, నాయన ఒడిలిపోయిన దాన్ని ప్రభువా, కుక్కన్నైనా. ఏంటిది ప్రార్థన? ప్రార్థన అంటే చాలా మంది ఉద్దేశములో ఏంటంటే తమను తాము తిట్టుకోవడం ప్రార్థన అనుకుంటున్నారు. సమయాన్ని వృధాపరచమాకండి అనవసరంగా. సృష్టిలో కుక్కలున్నాయి, పందులున్నాయి, కోతులున్నాయి, మనుషులున్నారు. ప్రార్థన అంటే నిన్ను నీవు తిట్టుకోవడం కాదు. నీవెవరివో తెలుసు, నీ జీవితం ఆయనకు తెలుసు, నీ బ్రతుకు ఆయనకు తెలుసు. అద్వితీయ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ ఆత్మను తెరచి హృదయపూర్వకంగా దేవుని సన్నిధానములో కుమ్మరించబడమే ప్రార్థన. చాలా మంది మీ ప్రార్థన చేస్తాము, జవాబు తీసుకో. గంట ప్రార్థన చేస్తాం, 2 గంటలు ప్రార్థన చేస్తాం. మనం కూడా నేర్చుకున్నది ఏంటంటే ప్రార్థించాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి, ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించాలి, ఉపవాస ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఇంతవరకు భక్తులు బోధించడం కూడా ప్రార్థన గురించే బోధిస్తూ వచ్చారు. ప్రార్థనను గురించే వ్యాఖ్యానాలు రాస్తున్నారు, ప్రార్థనను గురించే పుస్తకాలు దొరుకుతున్నాయి. కానీ ప్రార్థన తర్వాత వచ్చే జవాబు కొరకు కనిపెట్టడం గురించి క్రైస్తవులు విస్మరించారు. ప్రార్థన అర్ధగంట చేస్తే జవాబు కొరకు గంట కనిపెట్టాలి. మనకు తెలిసింది ఏంటంటే సగం ప్రార్థనే. ప్రార్థిస్తాం, తండ్రి ప్రభువా మా బిడ్డకు వివాహం సంబంధాలు చూస్తున్నాం, నీ చిత్తములో ఉన్నది. వీడు కొంచెం నల్లగా ఉంటాడు నాయన, నీ చిత్తములో ఉన్న సంబంధం. వీడి పెద్ద అంత చదువుకోలేదు ప్రభువా, నీ చిత్తములో ఉన్న సంబంధం. అంత మంచోడు కూడా కాదు, నీ చిత్తములో ఉన్న సంబంధం నాకు దయచేయనైనా. ఆమెన్. అడిగింది నీ చిత్తం అంది, ఆమెనంది. ఆమెనన్న తర్వాత ఇప్పుడు చూడడం మొదలు పెడతాది. కట్నం బరువు ఎంత ఉంది, అమ్మాయి రంగు ఏంటి, ఎత్తెంత, ఏమిస్తారు అన్నీ చూసుకున్న తర్వాత ఈమెకు నచ్చితే గనక ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నీ చిత్తాన్ని జరిగించినందుకు వందనాలు ప్రభువా. కట్నం సరిపోతే నీ చిత్తం, కట్నం సరిపోకపోతే అది దేవుని చిత్తం కాదు. ప్రార్థించిన తర్వాత అది దేవుని చిత్తమా కాదా అని నువ్వు కనిపెట్టావా, ఎదురు చూసావా, వేచి ఉన్నావా? దేవుడు సమాధానం ఇచ్చాడా? ప్రార్థన తర్వాత దేవుడు సమాధానం ఇస్తాడండి, ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఎలాగా చెప్తున్నాను వినండి ప్రియులారా.
దేవుడు తన స్వరం ఎత్తి మాట్లాడుతాడు. నీ వినికిడిలో ప్రభు స్వరం వింటావు. మౌనముగా ప్రార్థన అయిపోయిన తర్వాత మీ నేత్రాలు మూసుకుని ప్రార్థన చేయడం ఆపేసి కొద్ది నిమిషాలు మౌనంగా అలాగుండండి. ఉండగా నువ్వు కనిపెడుతూ ఉంటే కొంతమందికి దేవుని స్వరం వినపడుతుంది, కొంతమందికి దేవుని దర్శనం కనబడుతుంది, కొంతమందికి ఆ స్వరము దర్శనము కనబడకపోతే బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదువుతూ ఉంటే దేవుడు ప్రియులరా స్పష్టముగా వాక్యము ద్వారాగా దేవుడు మాట్లాడుతూ వస్తాడు. అలాగ కూడా దేవుని యొక్క స్పర్శను పొందకపోతే దేవుడు ఒప్పుకోలు కలగజేసి ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యి అని దేవుడు చెప్తాడు. స్వరమెత్తి మాట్లాడతాడు, సేవకుని ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, దర్శనము ద్వారా మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, ఇలాగ దేవుడు మాట్లాడుతాడు. నువ్వు కనిపెట్టాలి, ఎదురు చూడాలి, ప్రార్థన కొరకు ఎదురు చూడాలి. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన అని అనగానే కళ్ళు మూసుకుంటాం, ఆమేన్ అనగానే గొడ్ల గోపలా కళ్ళు తెరుస్తాం. అవునా కదా? పడుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రైస్తవులు ఎవరైనా గాఢ నిద్రలో ఉంటే, బ్రదర్ లేవండి 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 అని చెప్పండి, లేవను అంటాడు. అలా కాకుండా వాడు చెవులోకి వెళ్ళి నెమ్మదిగా వెళ్ళి ఆమేన్ అని చెప్పి గొడ్ల గోపలా కళ్ళు తెరుస్తాడు. ఎందుకంటే ఆమేన్ అనగానే కళ్ళు తెరవాలి అని మనకు తెలుసు. నేను అసలు ఒకటి అడుగుతానరా మిమ్మల్ని, క్రైస్తవులు ప్రార్థన చేసినప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటారో చెప్పండి నాకు. క్రైస్తవులు ప్రార్థన చేసినప్పుడు మీరు మీ సంఘాల్లో కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన అనగానే ఎప్పుడైనా పాస్టర్ గారిని అడిగారా? పోనీ ప్రార్థన అనగానే అయ్యగారు కళ్ళు ఎందుకు మూసుకోవాలని ఎప్పుడైనా అడిగారా? చెప్పండి. నేను అడిగినప్పుడు చాలా మంది నాకు చెప్పిన సమాధానం, మీరు కూడా చెప్తున్న సమాధానం ఏంటంటే, అన్నయ్య గారు కళ్ళు మూసుకుంటే ఏకాగ్రత కలుగుతాదండి, లోకం కనపడకుండా ఏకాగ్రత కలుగుతాదండి అని చెప్తాను. నేనంటాను అది పచ్చి తప్పు అంటాను. ఎందుకో తెలుసా? కళ్ళు మూసుకుంటే ఏకాగ్రత కలగదు అని నా భావం. ఎలాగనంటే నేను కొన్ని సందర్భాలు చూశాను కనుక నేను మీతో చెప్తున్నాను. నేను మా ఇంట్లో 3 అంతస్తుల మేడ మాది. నేను 3వ అంతస్తులో పై రూమ్లో ఉండేవాడిని. కింద రెండు పోర్షన్స్ కూడా మధ్యలో మా కుటుంబం ఉండేవారు. కింద మాత్రం అద్దెకిచ్చేసాం. ఈ అద్దెకిచ్చిన పోర్షన్స్ కూడా ఎవరికి అద్దెకిచ్చామంటే, ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే గనక అద్దె తక్కువైనా నిత్యము ప్రార్థించే వాళ్ళు ఉంటే వాళ్ళకి అద్దెకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అలాగే ఒక సహోదరు దొరికారు. భర్త డ్యూటీకి వెళ్తారు, ఈమె ఇంట్లో ఉంటుంది, ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఈమెకి 2 చిన్నపిల్లలు. ఆ 2 పిల్లలతో పాటు చక్కగా కుటుంబంలో ఉంటున్నప్పుడు అద్దెకిచ్చారు. నేను మధ్యాహ్నం ఒక సేవ కొరకు వెళ్ళి మోటార్ సైకిల్ మీద నేను మెట్ట మధ్యాహ్నం మా ఇంటికి వచ్చేటప్పటికి లోపల ఈ బండి వాళ్ళ ఇంటి ముందే పార్క్ చేసి నేను పైకి వెళ్ళాను. నా మోటార్ బైక్ తీసుకొచ్చి అక్కడ పెడదామని అనుకునేటప్పటికి లోపల సహోదరులు ప్రార్థన చేస్తున్నారు. ఒక గుంపుగా చేరి స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తున్నారు. అయ్యో వీళ్ళు చాలా ఏకాగ్రతగా ప్రార్థన చేస్తున్నారు కళ్ళు మూసుకుని. ప్రభువా వీళ్ళని నేను డిస్టర్బ్ చేయకూడదని చెప్పి నెమ్మదిగా బండి అక్కడ పెట్టి నిశ్శబ్దంగా వెళ్ళిపోదామని అనుకునేటప్పటికి ఈమె పిల్లలిద్దరూ కూడా ఈ ప్రార్థన చేస్తున్న మధ్య గదికి వంటగదికి మధ్యన ఒక చిన్న సందులాగా ఉంటుంది, అక్కడ నిలబడి వీళ్ళిద్దరూ కూడా ఆడుకుంటున్నప్పుడు నన్ను చూశారు. నేను టాటా చెప్పాను, వాళ్ళు నాకు టాటా చెప్పారు. వాళ్ళంటే నాకు ఇష్టం. నేను అన్నాను, రండిరా పైకెళ్ళి ఆడుకుందాం వచ్చేయండి అని సైగ చేస్తున్నాను. మాట్లాడడానికి లేదు, ఎందుకంటే మధ్యలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా. అందుకే నేను అంటున్నాను, పిల్లల్ని వచ్చేయండి పైకెళ్ళి ఆడుకుందాం అని చెప్తున్నాను. వాడు కూడా కొద్దిసేపు సైగ చేశాడు, నాకు అర్థం కావట్లేదు. ఏంటి అని అంటే, ఉండబట్టలేక పాపం చిన్నోడు అన్నాడు, మమ్మీ పొయ్యి మీద పాలు పెట్టేసి మర్చిపోయిందే అని అన్నాడు. దేవుని బిడ్డలారా, అమ్మో అని చెప్పి నేను కంగారు పడుతున్నప్పుడు ఈమె ప్రార్థన చేస్తుంది, స్తోత్రం స్తోత్రం పొయ్యి మీద పాలాపే, స్తోత్రం స్తోత్రం పొయ్యి మీద పాలాపే, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వందనాలు. చాలా ఆసక్తిగా పట్టుదలతో ఏకాత్మతో ప్రార్థన చేస్తుంది. కనులు మూసుకునే ఉన్నాయి, చెవులు మాత్రం ఆమెను అభ్యంతరపరిచింది. నేను అనుకున్నాను, ఎప్పుడైనా ప్రార్థన చేస్తే కళ్ళుతో పాటు చెవులు కూడా మూసుకోవాలి అని అనుకుని నేను ఒకసారి ఢిల్లీకి పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళుతూ ఉన్నప్పుడు నేను, నాతో పాటు మరొక పాస్టర్ గారు, ఒక తమ్ముడు ఉన్నాడు. మేమిద్దరం కలిసి వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో నాకు ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, అన్నయ్య మీరు వెళ్తున్నారు కదా, మీరేం భోజనం తీసుకురామాకండి, మధ్యలో నేను ఒక బిర్యానీ ప్యాకెట్స్ ఇస్తాను, చాలా బాగుంటుంది భోజనం నేను ఇస్తాను అని అన్నాడు. సరే అని అనుకున్నాం. అతడు ఖచ్చితంగా మధ్యలో ఒక స్టేషన్లో మాకు బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చాడు. అవి తీసుకున్నాం, పైకెక్కి పడుకున్నాం. బాగా అలసిపోయి ఉన్నామేమో, ఇద్దరం పడుకుని సాయంత్రం వరకు కూడా లేవలే. సాయంత్రం అయ్యేటప్పటికి ఆకలి అవుతుంది. ఆ తమ్ముడు లేచి అన్నాడు, అన్నయ్య ఆకలి అవుతుంది భోంచేద్దాం అన్నాడు. సరే తమ్ముడు తీ అని చెప్పినప్పుడు ఆ బిర్యానీ ప్యాకెట్ విప్పామండి. గుమగుమలాడే సువాసన, బిర్యానీ వాసన వెదజల్లుతా ఉంది.
చేసి ఓపెన్ చేసి తిందాము అని అనుకునేటప్పటికి ఆ తమ్ముడు అన్నాడు, అన్న ఒకసారి కిందకి చూడు అన్నాడు. నేను కిందకి చూసేటప్పటికి ఒక ముస్లిం సోదరులు కింద ఒక పరదా ఒకటి పరుచుకుని ఆయన నమాజ్ చేస్తా ఉన్నాడు. అయ్యయ్యో, సోదరులు నమాజ్ చేస్తున్నారు, మనం ఇప్పుడు తినకూడదు, మంచిది కాదు, 10 నిమిషాలు ఆగితే ఆయన నమాజ్ అయిపోతుంది, ఆ తర్వాత మనం తిందాంలే అని ఆయన వైపు చూస్తా, ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు తిందామా అని చూస్తున్నాం. ఈయనంతా మేము అప్పర్ బెర్త్లో ఉన్నాం. ఆ కింద ఆయన భోంచేసిన తర్వాత లేచాడు, ఇలాగ అనుకున్నాడు. పైకి లేచి లేవగానే మా వైపు చూసి, క్యా భాయ్ ఇక్కడ నమాజ్ చేస్తుంటే పైన బిర్యానీ తింటారో అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనించారా? మేము ఎక్కడో బిర్యానీ తింటుంటే, ఆయన కంటికి కనబడనంత ఎత్తులో మేము కూర్చుంటే, నమాజ్ చేస్తున్నటువంటి ఆ సోదరుని ఏం అభ్యంతర పరిచిందో తెలుసా? ముక్కు అభ్యంతర పరిచింది. అంటే ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ముక్కు, కళ్ళు, చెవులు అన్ని కట్టేసుకుని ప్రార్థన చేయాలా అండి? లేదు లేదు లేదు. నీ ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యపరచబడినప్పుడు, నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, నీకు పరిసర ప్రాంతాలతో సంబంధం ఉండదు. ఒక వ్యక్తి నీకు పరిచయమైనటువంటి వాడు, అతనికి ఒక అపాయం కలిగింది, యాక్సిడెంట్ కలిగింది అని అనగానే నువ్వు బస్సులో వెళుతూ ఉంటావు. కండక్టర్ నీ దగ్గరకు వస్తాడు, టికెట్ కలెక్టర్ నీ దగ్గరకు వస్తాడు. టికెట్ టికెట్ అని ఎన్నిసార్లు అడిగినా నీ కళ్ళు చూస్తూ ఉంటాయి, అతను కనబడడు. నీ చెవులు వినబడుతూ ఉంటాయి, అవి నీ చెవిలోనికి రావు. కారణం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? యేసు నామములో మనవి చేస్తున్నాను, నీ మనస్సు ఎక్కడో ఉంది, నీ మనస్సు ఎక్కడో ఉంది. క్రైస్తవులారా, అలాగ మీ ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యపరచుకుని ఎందుకు నువ్వు ప్రార్థించలేవు? అలాగే దేవునితో నీ మనస్సును ఐక్యపరచుకుని ఎందుకు దేవుని సన్నిధానములో మొరపెట్టలేవు? వాడుక ప్రార్థనలు, అలవాటు ప్రకారమైన ప్రార్థనలు, ఆచార సంబంధమైన ప్రార్థనలతో కార్యాలు జరిగే రోజులు కావివే. శక్తివంతమైన ప్రార్థనలు దేవుడు కోరుతున్నాడు ప్రియులరా. అనయ్య ఎలాగ ప్రార్థించాలో చెబుతారా? నేను కొన్ని ప్రార్థనలు 1-2 టూకీగా నేను చెప్పి ముగిస్తాను ప్రియులరా. ఎలాగూ ప్రార్థించాలో అని చాలా పుస్తకాలు రాశారు భక్తులు. నేనంటాను, ఎలాగూ ప్రార్థించాలో తెలియకుండా ప్రార్థించడమే ప్రార్థన. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. విన్నారా ఈ మాట? ఎలాగూ ప్రార్థించాలో తెలియకుండా చెయ్యడమే ప్రార్థన. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనములో ఉంది ప్రియులరా, యుక్తముగా ఎలాగూ ప్రార్థించవలనో మీకు చేత కాదు గాని, చేతకాని దాని గురించి ఎవరు పుస్తకం రాయగలరు? చేతకాని దాని గురించి ఎవరు వ్యాఖ్యానం రాయగలరు? నీకు యుక్తముగా ప్రార్థించడం ఒక్కనాటికి ఎవరికి సాధ్యము కాదు. కానీ పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు ఆత్మే మీ పక్షముగా ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో దేవునికి విజ్ఞాపనము చేయునని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అనంటే దేవుని బిడ్డలారా, ఎలాగూ మనం ప్రార్థించవలనో తెలుసా? ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో దేవుని ఆత్మతో ఐక్యపరచబడి, దేవుని ఆత్మతో తన్మయము చెంది, దేవుని బిడ్డలారా, దైవ సన్నిధానములో ప్రార్థించే ప్రార్థన నా దేవుడు కోరుతూ ఉన్నాడమ్మా, నా దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆర్థిక అప్పుబాధల్లో నలిగిపోతూ వచ్చావా? మానసిక సమస్యలలో, రుగ్మతలలో అల్లాడిపోతూ వచ్చావా? నీ ప్రార్థన ఎలాంటిదై ఉండాలో తెలుసా? దేవుని సన్నిధానములో కుమ్మరించబడేటువంటి ప్రార్థన. హన్నా బిడ్డలు లేక అలమటిస్తూ ఉన్నప్పుడు దైవజనుని దగ్గరికి రాగానే దైవజనురాలు, ఆ దైవజనుడు అంటున్నాడు, ప్రియులరా, ఆత్మ కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలీ, ఏమ్మా ఎంతవరకు నీవు మత్తురాలవై ఉంటావు? ఎంతవరకు నీవు తాగి మత్తురాలవై ఉంటావు? తాగి మత్తుతో వచ్చావా? ఆమె కనులు ఎరిపెక్కిపోయాయి, మాట నంగిడి పడుతుంది, మనిషి తూలిపోతూ ఉంది. అయినప్పటికీ దైవ సన్నిధానంలో ఆమె ప్రార్థిస్తూ ఉంది. ఎలాగ ఆమె ప్రార్థిస్తూ వచ్చిందో తెలుసా ప్రియులరా? ఇదిగో దేవుని బిడ్డలారా, ఉచ్చరింప సఖ్యము కాని ఆత్మ మూలుగులతో ప్రార్థిస్తూ వచ్చింది. పరిశుద్ధాత్మతో చేసే ప్రార్థన. ఈ ప్రార్థన ప్రభు నీ దగ్గర నుంచి కోరుతున్నాడు. ఈ ప్రార్థన దేవుడు మన సంఘాలలో నుంచి కోరుతున్నాడు. ఈ ప్రార్థన క్రైస్తవ కుటుంబాలలో నుంచి దేవుడు కోరుతున్నాడు. పై ప్రార్థనలు, పొడి ప్రార్థనలు, నామకార్థ ప్రార్థనలు విడిచిపెట్టండి. ఆత్మతో చేసే ప్రార్థనలు కావాలి. 1 నెంబర్ 1 ఆత్మతో ప్రార్థించాలి. 2 మత్తయి సువార్త 6:6 ప్రకారముగా మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని దేవునికి ప్రార్థించాలి. అనగా దేవుని కొరకు ఒక ప్రార్థనా గదిని కట్టి, ఆ గదిలో ఒక బైబిల్ తెరచి, దాని దగ్గర ఒక కొవ్వొత్తు వెలిగించి, ఆ గదిలోనికి వెళ్ళి గుర్రు పెట్టి నిద్రపోమ్మని కాదు దేవుడు చెప్పేది. గది అని అనగా
నీ హృదయం అనేటువంటి గదిలోనికి వెళ్ళి ఏకాంతముగా దేవుని ఆత్మతో కుమ్మరించబడి దేవుని ఆత్మతో ఐక్యపరచబడి చేసే ప్రార్థన దేవుడు నీ యొద్ద నుంచి కోరుతూ ఉన్నాడని దేవుని దాసునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి, ఆత్మతో ప్రార్థించాలి. రెండు, నీ గదిలోనికి వెళ్ళి దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి. మూడవది, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచన ప్రకారముగా ఎపఫ్రావలే పోరాడి ప్రార్థించాలి. ఎపఫ్రావలే పోరాడి ప్రార్థించాలి. మూడవది ప్రియులారా, క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసిన ప్రార్థనా జీవితం ఎలాంటిదై ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు తెలుసా? దేవుని సంఘమా, ప్రార్థనలో పోరాటం ఉంది. ఎంతవరకు దేవుని సన్నిధానంలో దేవుని ఆత్మచేత నింపబడినటువంటి నీవు శత్రువైనటువంటి సాతానుని ఎదిరించడానికి నువ్వు ప్రార్థిస్తున్నావని ప్రార్థన శక్తి కొరకు కనిపెడుతున్నటువంటి నీ జీవితంలో ఎంతవరకు పోరాటము చేయగలిగావు? ఎంతవరకు ప్రార్థనలో పోరాడగలుగుతున్నావు? మారాల్సిన నీ భర్త కొరకు, తీరాల్సిన నీ అప్పుల కొరకు, పోవాల్సిన నీ రోగము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, ఈ దేశము కొరకు, ఈ ప్రపంచము కొరకు ఎంతమంది క్రైస్తవులు పోరాడగలుగుతున్నారు? క్రైస్తవ ప్రార్థన జీవితములో పోరాటము లేదు గనుకనే అద్భుతాలు జరగడం లేదు. అద్భుతాలు జరగకపోవడానికి కారణం నీ ప్రార్థనలో పోరాటము లేకపోవడమే. ఒకరోజు ఇలాంటి సభలకు నేను వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ వచ్చాను. నాతో పాటు పెద్దలైన దైవ సేవకులు 4-5 నా వెనుకున్నారు. మేమందరం కలిసి ఆ కూడిక అయిపోయిన తర్వాత మా రూమ్కు వెళుతున్నప్పుడు ఒక పాస్టర్ గారు, కన్వీనర్ గారు వచ్చి చెప్పారు, అయ్యగారు, ఈ సహోదరి మన సంఘంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అండి, ముసలామే. తిన భర్తకు బాగోలేదయ్యా, చావు బతుకుల మీద ఉన్నాడు. మీరు కొంచెం వచ్చి ప్రార్థన చేయాలయ్యా, మీ మీద విశ్వాసం ఉంచి వచ్చింది. మీరు ప్రార్థన చేస్తే తన భర్త బ్రతుకుతాడని నమ్మి వచ్చిందయ్యా. పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చుందయ్యా, ఇంటికి వెళ్ళకుందిగా అని చెప్పింది. మేమన్నాం, సరేండి అయితే వెళదామని చెప్పి సేవకులందరం కలిసి అక్కడికి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి ఆ ఇంటి బయట ఒక టెంట్ వేస్తుంది. టెంట్లో గడ్డి వేస్తుంది. గడ్డి మీద ముసలోడు పడుకుని ఉన్నాడు. నేను అనుకున్నాను, పొద్దున్న ఎప్పుడో వచ్చిందంటే ఈమె భర్తను వదిలి, ఈమె వచ్చినప్పుడు బ్రతుకున్నాడేమో, ఇప్పుడు చచ్చిపోయాడు. ఎందుకంటే టెంట్ వేసేసారు, మనుషులు వచ్చేసారు, జనాలు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. అయ్యయ్యో పాపం అనుకుంటున్నాను. ఈ లోపు వస్తూ ఉంటే ఆ టెంట్ పక్కన ఒక వ్యక్తి, ఆ కుటుంబ సభ్యుడు అనుకుంటా, ఆయన ఒక మొబైల్ ఫోన్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ అంటున్నాడు, ఏం పర్లేదు వచ్చేయండి, ఒక అరగంటలో అయిపోవచ్చు అన్నాడు. ఒక అరగంటలో అయిపోవచ్చా? అయిపోవచ్చు అంటే ఏంటి? మనిషి పోవచ్చు అన్నమాట. అంటే బ్రతికే ఉన్నాడు అన్నమాట. మనిషి ఉన్న బ్రతికినే ఒక అరగంటలో పోవచ్చు, మీరు బయలుదేరి వచ్చేసేయండి అంటున్నాడు. అయ్యో ప్రభువా, ఇదిగో బంధువులే టైం చెప్పి పోతాడని అనుకుంటున్నారు. కట్టుకున్న భార్య, విశ్వాసైన భార్య, ఎంత విశ్వాసంతో మమ్మల్ని తీసుకొచ్చింది నాయనా, ఏం చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రభువా అనుకుని ఒక అడుగు నేను వెనక్కి తగ్గి దైవజనులు ముందెట్టాను, వాళ్ళ వెనకాల వెళ్దాం మనమని. వెళ్ళేటప్పటికి ఆ గడ్డి మీద పడుకుని ఆయన అంటున్నాడు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళ దృష్టి అంతా ఎక్కడుందంటే గొంతు మీద ఉంది. ఎందుకంటే మాట్లేదు, చూపు లేదు, మనిషి కదలడం లేదు, మెదలడం లేదు, గొంతుకు మాత్రం ఎక్కుళ్ళు పడుతుంది. వీళ్ళందరూ ఆ గొంతు వైపే చూస్తున్నారు. ఎందుకంటే అలా వెక్కిళ్ళు పడుతుంది. ఎప్పుడైనా అలాగ ఆగిపోతే బోరున ఏడుద్దామని అనుకున్నారు, మనిషి పోయాడు అనుకుని. ఆ గొంతు వైపే చూస్తున్నారు, ఎప్పుడు ఆగిపోద్దా అన్నట్టు చూస్తున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదేంటి ప్రభువా ఎలాంటి పరిస్థితిలోకి తీసుకొచ్చావు? ఈ ముసలోడు బతికేటట్లేడు, ఎప్పుడు గొంతు ఆగుతుందా, వీళ్ళు పూడ్చి పెడదామని వీళ్ళు అనుకున్న టెంట్ వచ్చేసింది, బాక్స్ కూడా వచ్చేస్తున్నట్టుంది, బంధువులు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి నాయనా అనుకుని, నాకైతే తొలి దినాలు ప్రభువా నా వల్ల కాదు ఈ ప్రార్థన, ఇక్కడ ఎలా ప్రార్థన చేయాలో కూడా నాకు తెలియదు. ఈమెమో విశ్వాసంతో తీసుకొచ్చింది, ప్రార్థన చేసి ఆమె నన్ను లోపల గుట్టుకన్నాడు అనుకో, ప్రభువా అసలు బాగోదు నాయనా, నా వల్ల కాదు. ముందు దైవజనులు పెద్దోళ్ళు ముందు పంపించి, అనుభవజ్ఞులను ముందు పంపించి, వెనకాల మనం వెళదాం, జరిగేదేదో చూద్దాం అనుకుని నేను ఒక అడుగు వెనక్కేసాను. వాళ్ళు ఇంకొక అడుగు వెనక్కేసి అంటున్నారు, బ్రదర్ మీరు చేయండి అన్నారు. నేను చాలా చిన్నోడినండి, మీరు పెద్దోళ్ళు, మీరు చేయాలి, నేను చూడాలన్నాను. వీళ్ళు ఏం చేశారంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఓ పెద్ద ఆయన ప్రార్థన అందుకున్నాడు. నేను కళ్ళు మూసుకోలేదు, వాస్తవం చెప్పాలి కదా. కళ్ళు మూసుకోకుండా ఆయన ఎలా ప్రార్థిస్తున్నాడా, ఆయన ఏమని ప్రార్థిస్తాడా చూద్దాము అని కనిపెడుతున్నాను. ఆయన ప్రార్థన మొదలు పెట్టాడు. ప్రభువా వందనాలు నాయనా, ముందేమో బొజ్జ సవర చేసుకున్నాడు. ప్రభువా వందనాలు నాయనా, వందనాలు. ఇదిగో మరి నీ దాసుడు మరి సిద్ధంగా ఉన్నాడు, మరి మీ చిత్తాన్ని జరిగించండి. ఏంటి సిద్ధంగా ఉన్నాడు, మీ చిత్తాన్ని జరిగించండి అంటే ఏంటి? మీ దాసుడు సిద్ధంగా, ముసలిది కళ్ళు మూసుకుంది కాబట్టి సరిపోయింది.
మీ దాసుడు సిద్ధంగా ఉన్నాడు, మీ చిత్తాన్ని జరిగించండి అంటే త్వరగా. అయ్యి బాబు ఏంటి ప్రార్థన? ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి మొదలు పెట్టాడు, స్తోత్రం స్తోత్రం నాయనా, ఈ బిడ్డ బ్రతుకున్న దినాల్లో రోషము కలిగి జీవించాడని విన్నాం. నేను బతుకున్న దినాల్లోనే బతికే ఉన్నాడు. ఇంకా శవానికి ప్రార్థించినట్టు బ్రతుకున్న దినాల్లో అంట. నేను నాలుగు కరుచుకున్నాను ఆయన తప్పు మాట్లాడితే. బ్రతికున్న దినాల్లో కాదు, బతికే ఉన్నాడు, బతికున్నాడు, చావకూడదని ప్రార్థించడానికి నిన్ను తీసుకొచ్చారు. ఈయన అన్నాడు బాగా జీవించాడంట కాదు, జీవించి ఉన్నాడు. ఇక దేవుని బిడ్డలారా చూడండి, ఈ ప్రార్థనలు విసుగెత్తిపోయాను. నా వంతు వచ్చింది. నేను ప్రార్థన చేసుకుంటూ అన్నాను ప్రభు దగ్గర, దేవునికి మహిమ, నైనా నేను ప్రార్థిస్తున్నాను, ఈ ముసలోడు చచ్చిపోతాడు నాకు తెలుసు, ఈ ముసలోడిని ఇంకా బతికించొద్దు కూడా నువ్వు, కానీ నేను అడుగుతున్నాను నైనా, ఒక్క పావు గంట ముసలోడిని లేపి చంపే. వీడొక్కసారి పావు గంట ముసలోడు లేచాడా వీళ్ళందరూ బ్రతుకుతారు. వీళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆత్మల్లో చచ్చిపోయిన శవాలు ఉన్నాయి. చూడు, గుడ్లు అప్పగించి ఎలా చూస్తున్నారో. నీ మహిమను చూపించు నాయనా, నీ అద్భుతం జరిగించు నాయనా. రోషం పెరిగిపోతుంది ప్రియులారా నాకు. ఇక చేతిని పట్టుకున్నాను, ముసలోడు చేతిని. నేను అడుగుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నువ్వు చంపేసినా నీ ఇష్టమే, బ్రతికించినా నా ఇష్టమే. మొత్తానికి నేను ప్రార్థన చేసి ముగించే లోపు బతకన్నా బతకాలి, చావన్నా చావన్నా నాకు తెలీదు. రెండిట్లో ఏదో జాబు తిరగాలి. దైవజనులు ప్రార్థించినప్పుడు బతికాడన్న పేరు రావాలి, చచ్చాడనన్న పేరు రావాలి. నాకు తెలియదు నువ్వేం చేస్తావు. రోషంతో చేయబట్టుకున్నాను 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు, 45 నిమిషాలు, 50 నిమిషాలు ప్రార్థన అవుతలేదు. వెనక నుంచి ఎవరు గోగుతున్నారు. అప్పుడే నన్ను నేను నజరేయుడైన యేసు నామములో దేవా ఈ వ్యక్తిని బ్రతికించు. పోరాటముతో ప్రార్థించాను దేవుని బిడ్డలారా. లేచి ముసలోడు పెద్ద వాంతు చేసుకున్నాడు. వెంటనే బిందులతో తీసుకొచ్చి నీళ్లు పెట్టే, నీళ్లు పోస్తే నెత్తి మీద శుభ్రంగా స్నానం చేసి పడ కుర్చీలో కూర్చుని కబుర్లు ఆడుతున్నాడు. నమ్మండి దేవుని బిడ్డాడు ఎప్పుడు చచ్చాడు నాకు తెలియదు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన బ్రతికించే దేవుడండి. నమ్మిన వారి చపలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించుదా. నీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. మీరున్న స్థలములో దయచేసి అలాగే తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఇది అద్భుతమైన సమయం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగి వచ్చే సమయం. ఆత్మస్వరూపి అయిన దేవుడు మనలను దర్శించే సమయం. నీ వ్యాధి బాధలలో, నీ రుణ సమస్యలలో, నీ పాపపు బంధకాలలో, నీ కుటుంబ వేదనలలో నిన్ను విడిపించే సమయం. ఇంతవరకు సాతానే నీ మీద విజయం పొందుతూ వచ్చాడా? ఇంతవరకు సాతానే నీ మీద విజయం పొందుతూ వచ్చాడా? నిన్ను మీద విజయం పొందుతూ వచ్చాడా? పాపము చేతుల్లో ఓడిపోయావా? అప్పుల చేతుల్లో ఓడిపోయావా? అపవాది చేతుల్లో ఓడిపోయావా? దేవుడి బిడలారా, సాతానుడు నిన్ను ప్రలోభపరిచి మాయ చేసి నిన్ను పాపానికి బానిసగా చేసి భయంకరమైనటువంటి శ్రమల కొలిమిలో నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తూ వచ్చాడా? మొరపెట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. ఇప్పుడే సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రేమ గల హస్తాన్ని నీ వైపుగా చాపి ఇదిగో ప్రార్థనాత్మను నీకు ఇవ్వబోతున్నాడు. మొదటిగా 2 ఈ రాత్రి మొదలుకుని దేవుని బిడ్డల పరిశుద్ధాత్మ వరము నీకు ఇవ్వబోతున్నాడు. 3వదిగా సోదరి, నీవు మొక్కుబడి చేసినట్లుగా నీ హృదయమును నువ్వు అర్పించిన రీతిగా దేవుడు స్వీకరించి నీ హృదయములోనికి దేవుడు రాబోతున్నాడు. ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వాదపు పుత్రికగా, ఆశీర్వాదపు పుత్రుడుగా నిన్ను చేయబోతున్నాడు. ఆ దీవెన నాకు కావాలన్నయ్యా. ఇన్నేండ్ల నుంచి నేను అనుభవించిన శ్రమలు, ఇంతకాలము నేను భరించిన కష్టము, ఇన్నేండ్ల నుంచి నాకు దొరకని ఎన్నో సభలకు వెళ్ళాను, ఎంతో దైవజనులను చూశాను. ఎన్ని విన్నా నాలో ప్రార్థన శక్తి పెరగలేదు, పరిశుద్ధాత్మ రాలేదు. నేను అసంపూర్ణుడనే. నా మొక్కుబడి చేసుకున్నట్లుగా కూడా నా జీవితము, నా హృదయము సంపూర్ణంగా దేవునికి అర్పించలేదు. ఇంకా లోకానుసారమైనవి ఎన్నో నా హృదయములో ఉన్నాయి. ఈ రాత్రి పరిపూర్ణంగా నా హృదయాన్ని దేవునికి అర్పించాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థించన్నయ్యా అని అంటావా? నీ కుడి హస్తం పైకెత్తి చూపించు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ ప్రార్థన బిగ్గరగా చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి యేసు ప్రభువా, ఈ రాత్రి ఇంతవరకు
పాపినైనా, బిగ్గరగా పాపినైనా నాతో మాట్లాడి నా ప్రార్థనా జీవితాన్ని సరిచేసినందుకు వందనాలయ్యా. నీవిచ్చిన ప్రార్థనాత్మ కొరకు వందనాలేసయ్యా. దేవా, పరిశుద్ధాత్మ కొరకు వందనాలేసయ్యా. నేను మొక్కుకున్నట్లుగా నా హృదయాన్ని నీకర్పిస్తున్నాను. ఈ రాత్రి మొదలుకుని ఈకెన్నడూ పాపము వైపు తిరగను నాయనా, శత్రువు వైపు తిరగను ప్రభువా. నన్ను ఆశీర్వదించండి. నాలో ఉన్న పాపమును, సాతాన్ని యేసు నామములో నాలో నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఏ సాతానా, దగ్గర ఏ సాతానా, ఇప్పుడే అధికారముతో, పోరాటముతో యేసు నామములో నా కుటుంబములో నుంచి, నా ఇంటిలో నుంచి, నా ఒంటిలో నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Our address: Dr. B. Ravi Kumar, Emmanuel Healing Home Ministries, 16th Ward, Nirdhavol, West Godavari District, Andhra Pradesh. Pin code 534301. Email: melukolupuswaramu@gmail.com. Our website: emmanuelministries.org.in. Our phone numbers: 08813 221612 and cell number 98491 84346.